హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? పచ్చి బఠానీతో పునుగులు చేద్దాం రండి, చేసేద్దాం. దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలింది అనుకోండి, నా దగ్గర ఈ కొంచెం దోశ పిండి మిగిలింది. అలాగే ఇడ్లీ పిండి మిగిలినా కూడా కొంచెం వెరైటీగా చేసుకుందామా పునుగుల్ని. కొంచెం బీప్ పిండి వేయండి, పిండికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడంతా పచ్చి బఠానీ కాలం కదా, ఫ్రెష్ పచ్చి బఠానీలు వేసుకుందాం. పిండికి సరిపడా పిండిని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ వేయండి, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి కోర్సుగా అసలు ఊరిని అలా తిప్పి అలా తీసుకొని వద్దాం. కొంచెం కరివేపాకు కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాం. ఈ గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ వేసి కలిపేయండి. కొంచెం పిండి ఉన్నా కలుపుకొని వేసుకుంటే గోధుమ పిండి కలుపుకోవచ్చు, మిగిలిన పిండిలో బియ్య పిండి ఉంటే బియ్య పిండి కలపచ్చు, అలాగే మైదా పిండి ఉన్నా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకొని ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి. దీన్ని పునుగుల్లాగా వేసేద్దాం. నూనె పెట్టుకొని పునుగులు వేసేద్దాం. ఈ విజయవాడ పునుగులు ఉల్లిపాయలు వేస్తాము, కానీ ఇది పచ్చి బఠానీ వేసాం. చూడండి వేగిపోయినాయి, తీసేద్దామా. హెల్దీ రెసిపీస్లో ఇది ఒకటి మంచి రెసిపీ అమ్మ. ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. కావాలంటే సోడా ఉప్పు వేసుకోవచ్చు, కానీ చాలా బోలుగా ఉంటాయి. నేను 4-5 సార్లు చేశాను. చూడండి క్రిస్పీగా, అలాగే ఎంత బోలుగా ఉన్నాయో. నచ్చినాయా ఈ పచ్చి బఠానీతో చేసిన పునుగులు? ఒకసారి టేస్ట్ చూస్తే చూడండి ఎంత బోలో, అద్భుతం అంటారు. కరకరలాడుతా సౌండ్ వచ్చేస్తుంది. టేస్టీగా ఒకసారి చేసేయండి.